హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎక్కడ వెంకటేష్ సార్ని, చిరంజీవి సార్ విద్యార్థి, ప్రస్తుత స్టేట్ ఫ్యాకల్టీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సి తెలంగాణ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించింది. అనగా గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించింది. అయితే తెలంగాణలో నిర్వహించినటువంటి ఈ టీజీపీఎస్సి నిర్వహించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో మనకి ఇండియన్ ఎకానమీలో భాగంగా అడిగినటువంటి ప్రశ్నలు సరళని కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఎందుకంటే రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనే దాన్ని నిర్వహించబోతున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో ఇండియన్ ఎకానమీలో నుంచి వచ్చినటువంటి ప్రశ్న సరళ ఏ విధంగా ఉంది, అసలు ఇండియన్ ఎకానమీ ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు, ఇండియన్ ఎకానమీలో భాగంగా ప్రశ్నని ఎక్కడి నుంచి అడిగాడు, మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత గవర్నమెంట్ కి అనుగుణంగా ఏమైనా క్వశ్చన్ పేపర్ ఉందా అని ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇప్పుడు నేను కూడా పేపర్ చూడడం అనేది జరిగినది. ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు మన నుంచి. ఏమనేసి అంటే చూడండి, ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీలో భాగంగా ఒక 4 నుంచి 5 ప్రశ్నలు అడగడం అనేది జరిగినది, ఎక్కువ అడగలేదు. ఇండియన్ ఎకానమీలో 4 నుంచి 5 ప్రశ్నలు మాత్రమే అడగడం అనేది జరిగినది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చాలా అడిగాడు, నేను అది ప్రత్యేకమైన వీడియో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఎకానమీలో భాగం మనకి అడిగినటువంటి ప్రశ్న ఏంటనేసి అంటే 16వ ఆర్థిక సంఘం గురించి అడిగాడు. 16వ ఆర్థిక సంఘం గురించి అడగడం అనేది జరిగినది. మరి మన భారతదేశంలో 16వ ఆర్థిక సంఘం గురించి అడగడం అనేది జరిగినది. మరి 16వ ఆర్థిక సంఘం గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అని మీకు ప్రత్యేకంగా ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. అందులో నుంచి ఈ ప్రశ్న అడగడం అనేది జరిగినది. మీకు ప్రూఫ్ కూడా మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో కానీ లేదా మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్ లో కానీ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అయితే ఫస్ట్ మనకు ఆర్థిక సంఘం అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 280 మనకి ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 280 మనకి ఈ ఆర్థిక సంఘం గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ లేదా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సంఘం ఏం పనిచేస్తుంది, ఏం చేస్తుంది అసలు అంటే కేంద్రం వసూలు చేసేటటువంటి మొత్తం పన్నులలో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలి అనే దానిని నిర్ణయిస్తుంది. అనగా కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీకి సంబంధించి ఇది తెలియచేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి 16వ ఆర్థిక సంఘంను మనకి 2023 డిసెంబర్ 12వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగినది. 2023 డిసెంబర్ 12వ తారీఖున ఏర్పాటు చేయడం అనేది జరిగినది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరనేసి అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది. మరి ఈ ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ గురించి తెలియజేస్తుంది. 16వ ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్ వచ్చి అరవింద్ పనగారియా. ఈ అరవింద్ పనగారియా అనే ఒక వ్యక్తి అధ్యక్షతన ఈ 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయడం అనేది జరిగినది. దీనికి ప్రస్తుత కార్యదర్శిగా సెక్రటరీగా ఎవరున్నారు అంటే రిత్విక్ రంజనం పాండే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి దీంట్లో 4 సభ్యులు ఉంటారు. అన్నీ జార్జి మాథ్యూ, అదేవిధంగా
రాజ్యాధ్యక్ష నిరంజన్ రాజ్యాధ్యక్ష, అదేవిధంగా అజయ్ నారాయణ్ జు, అదేవిధంగా మనకి సౌమ్యకాంత్ ఘోష్ అనే ఒక వ్యక్తి ఇక్కడ సభ్యులుగా ఉండడం అనేది జరిగినది. గుర్తుపెట్టుకోండి, అన్నీ జార్జ్ మాథ్యూ అనే ఒకరు, నిరంజన్ రాజ్యాధ్యక్ష అనే మరొకరు, అజయ్ నారాయణ్ జు అనే మరొకరు, సౌమ్యకాంత్ ఘోష్ అనే మరొకరు, ఈ నలుగురు కూడా ప్రస్తుత 16వ ఆర్థిక సంఘంలో సభ్యులుగా ప్రస్తుతం ఉండడం అనేది జరిగినది. అయితే ఈ 16వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో, ఈ 16వ ఆర్థిక సంఘం 2025 అక్టోబర్ 31 నాటికల్లా ఈ 16వ ఆర్థిక సంఘం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. అయితే మరి దీని యొక్క పదవీ కాలం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేసి అంటే 2026 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమై 5 సంవత్సరాల కాలం పాటు ఇది మనకి మనుగడలో ఉండడం అనేది జరుగుతుంది. అనగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఆర్థిక సంఘం ఏదైనా అంటే 15వ ఆర్థిక సంఘం సిఫారసులు ప్రస్తుతం మన భారతదేశంలో నడుస్తున్నాయి. 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మనకి ప్రత్యేకమైన నివేదికను 2025 అక్టోబర్ 30 నాటికల్లా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించాలని రాష్ట్రపతి అరవింద్ పనగారి అధ్యక్షత దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగినది. మరి దీని నుంచి ఏ ప్రశ్న అడిగాడు సార్ అనేసి అంటే మనకి ఏమడిగాడంటే ఒకసారి చూద్దాం ప్రశ్న ఏమడిగాడు అనే దాన్ని. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పేటప్పుడు మీకు నేను టైటిల్ కూడా ఇచ్చాను, దీని నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని అంటున్నా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, రానున్న ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా, తెలంగాణ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా ఖచ్చితంగా ఇండియన్ ఎకానమీలో భాగంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ ఏరియాస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి క్వశ్చన్ ఎలా అడుగుతున్నప్పుడు మనం చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ డిఓఈఓ ఎగ్జామ్ పేపర్ కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 పేపర్ కావచ్చు, ఏపీ గ్రూప్ 1 పేపర్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నటువంటి ప్రశ్న సరళి ఏ విధంగా ఉన్నదాన్ని నేను బాగా గమనించాను కాబట్టి మీ ముందుకు తీసుకోవడం అనేది జరిగినది. ఇప్పుడు మరి ఈ రోజు తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అడిగినటువంటి ప్రశ్న ఏమైనా అంటే 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఏది ఒప్పుగా ఉందని అడిగాడు. అనగా సరైనది గుర్తించమన్నాడు. మరి ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు అనేసి అంటే అరవింద్ పనగారియా చైర్మన్ గా 2023 డిసెంబర్లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. కరెక్టే కదా. 16వ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం చైర్మన్ గా అరవింద్ పనగారియా గారు ఉన్నారు. అతని అధ్యక్షతన రాష్ట్రపతి 2023 డిసెంబర్ మాసం ఏర్పాటు చేయడం అనేది జరిగినది. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ రెండో ఆప్షన్ అజయ్ నారాయణ్ జూను 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించడం అనేది జరిగినది అని రెండో ఆప్షన్ ఇచ్చాడు. మరి కార్యదర్శి ఎవరు? కార్యదర్శి అనే ఒక వ్యక్తి రిత్విక్ రంజనం పాండే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఇది ఆప్షన్ రెండో ఆప్షన్ తప్పు. ఇక్కడ నారాయణ్ జూ ఇచ్చాడు, నారాయణ్ జూ సభ్యులలో ఉన్నాడు. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం సిఫారసులు 2025 ఏప్రిల్ నుండి 2030 మార్చి వరకు పనిచేస్తుంది అని అడిగాడు. కాదు, 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ 16వ ఆర్థిక సంఘం అనేది ప్రారంభమవుతుంది. ఈ నివేదికను కూడా ఇప్పటి నుంచి అమలు చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 2025 ఏప్రిల్ మాసం అని ఇచ్చాడు. 2025 ఏప్రిల్ మాసం అనేది అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది రాంగ్ అనమాట. ఇప్పుడు ఆప్షన్ ఏ కరెక్ట్, ఆప్షన్ బి తప్పు, ఆప్షన్ సి కూడా తప్పు. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ అని ఇచ్చాడు, తప్పు. ఏ బి సి కరెక్ట్ అని ఇచ్చాడు, తప్పు. కానీ ఏ మాత్రమే సరైనది అని ఇచ్చాడు. ఇక్కడ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతాడు. ఓకేనా, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయ్యే క్వశ్చన్ కాబట్టి ఒకసారి గమనించారు. మరి మిగతా ప్రశ్నలు ఏమని అడిగాడు సార్ ఇండియన్ ఎకానమీలో భాగంగా అని అంటే అడిగాడండి. ఏమడిగాడంటే మన భారతదేశంలో ప్రస్తుతం వ్యవసాయ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెట్టుబడి సహాయ పథకం
రైతులకు, వ్యవసాయ రైతులకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పెట్టుబడి సహాయ పథకం ఏదైనా అంటే పిఎం కిసాన్. ఏ పథకం అది? పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సమ్మాన్ నిధి యోజన. దీనిని భారత ప్రభుత్వం 2019లో ప్రారంభించగా ఈ పథకం క్రింద ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతుకి పాస్బుక్, పట్టాదారు పాస్ పుస్తకం కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఎన్ని వేల రూపాయల పెట్టుబడి సహాయం కింద అందిస్తారనేసి అంటే 6,000 రూపాయలు అనేదాన్ని పెట్టుబడి సహాయం కింద అందిస్తారు. ఈ 6,000 రూపాయలు అనేదాన్ని మొదటి 3 విడతల భాగంగా అందిస్తారు. అంటే 3 విడతల్లో ఒక్కొక్క విడతలో వచ్చి 2,000 రూపాయలు, ఒక్కొక్క విడతలో వచ్చి 2,000 రూపాయలు, మరొక విడతలో వచ్చి 2,000 రూపాయలు, అలా 3 విడతలు 6,000 రూపాయలు అనేదాన్ని ఈ స్కీమ్ లో భాగంగా భారత ప్రభుత్వం ఆయా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిపైన అడిగాడు. నెక్స్ట్ అదేవిధంగా 2024 జూన్ మాసంలో 3వసారి అధికారాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత లోక్సభ నియోజకవర్గమైనటువంటి వారణాసి, ఈ వారణాసి అనే ఒక నియోజకవర్గం నుంచి 2024 జూన్ 18వ తారీఖున రైతులకు మరొక 2,000 రూపాయలు జమ చేయడం అనేది జరిగినది. అయితే 2024 జూన్ 18వ తారీఖున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయా రైతుల ఖాతాల్లోకి అమౌంట్ జమ చేశాడు. ఇది ఎన్నో విడతకు సంబంధించి అంటే 17వ విడతకు సంబంధించి, 17వ విడతకు సంబంధించి రైతుల ఖాతాల్లో జమ చేయడం అనేది జరిగినది. ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అంటే ఎన్నో విడత ఇటీవల పిఎం కిసాన్ కింద రైతులకు జమ చేస్తాడని అడిగాడు. ఎన్నో విడత? 17వ విడత అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదో క్వశ్చన్. మరి మరో క్వశ్చన్ ఇండియన్ ఎకానమీలో భాగంగా ఏమైనా అడిగాడా సార్ అనేసి అంటే అడిగాడండి. మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనే ఒక టాపిక్ ఉంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే ఏమి? ఐఎంఎఫ్ కావచ్చు, ఐబిఆర్డి కావచ్చు, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, డబ్ల్యూటీఓ కావచ్చు, ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ కావచ్చు, లేదా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అంతర్జాతీయ సంస్థలు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దీని స్థానంలో ఒకటి వచ్చింది, అదే ఘాట్. ఈ ఘాట్ అనే ఒక సంస్థ స్థానంలో 1995 జనవరి 1వ తారీఖున మనకి ఈ డబ్ల్యూటీఓ అనే దాన్ని తీసుకురావడం అనేది జరిగినది. డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాం. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కూడా ఉంది, అది కాదు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని 1995 జనవరి 1వ తారీఖున తీసుకురావడం అనేది జరిగినది. ఈ డబ్ల్యూటీఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అనేసి అంటే జెనీవాలో కలదు. ఎక్కడుందమ్మా? జెనీవా ఎక్కడుంది అనేసి అంటే స్విట్జర్లాండ్ దేశంలో కలదు. ఈ డబ్ల్యూటీఓ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఒకొంజో ఐవియాలా అనే ఒక మహిళ ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా దీనికి పనిచేస్తున్నది. అయితే ఈ డబ్ల్యూటీఓ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి 2024 ఫిబ్రవరి మాసంలో మనకి 13వ డబ్ల్యూటీఓ సమావేశం అనే దానిని నిర్వహించడం అనేది జరిగినది. ఈ 13వ డబ్ల్యూటీఓ అనే ఒక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారనేసి అంటే యుఏఈ దేశంలోని అబుదాబి కేంద్రంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగినది. ఓకేనా? తని అల్ జాహోది అనే ఒక వ్యక్తి ఆధ్వర్యంలో అబుదాబి అనే ఒక నగరం నిర్వహించడం అనేది జరిగినది. దీన్ని ఇండియన్ ఎకానమీలో భాగంగా బేస్ చేసుకొని ఇటీవల 13th డబ్ల్యూటీఓ సమిట్ ఇటీవల ఎక్కడ జరిగిందని అడిగాడు. ఎక్కడమ్మా? యుఏఈ దేశంలోని అబుదాబి అనే ఒక నగరంలో జరిగిందనేసి గుర్తుపెట్టుకోండి. మనకి ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా రోజు న్యూస్ పేపర్లు వేస్తున్నారు కరెంట్ అప్డేట్ల భాగంగా. అదేవిధంగా ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ ప్రశ్న అడగడం అనేది జరిగినది. ఇంకా మరొక 2 ప్రశ్నలు ఏమో ఉన్నాయి. ఆ ప్రశ్నలు నేను మొత్తం క్వశ్చన్ పేపర్ చూడలేదు. సరే, మొత్తం 5 క్వశ్చన్లు ఏమో అడిగాడు. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎకానమీలో భాగంగా
ఏ ప్రశ్ననైనా అడిగి దాన్ని ఆన్సర్ చేసేటట్టు మనం ఉండాలి. ఇండియన్ ఎకానమీ కష్టమని పక్కన పెడితే ఇలాంటి ఈజీ ప్రశ్నలు వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయకపోతే రేపు మోసపోయేది మీరే. కాబట్టి ఇందులో ప్రతి ఒక్క టాపిక్ ను కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ మన ఎకనామిక్ టెస్ట్ సిరీస్, ఇండియన్ ఎకనామిక్ టెస్ట్ సిరీస్, ఏపీ ఎకనామిక్ టెస్ట్ సిరీస్, ప్రత్యేకంగా తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ ని, కేంద్ర బడ్జెట్ ని, కేంద్ర సర్వే పైన కరెంట్ ఎకనామీతో పాటు తెలంగాణ వాళ్ళకి సపరేట్ గా మన యాప్ లో అప్లోడ్ చేయడం అనేది జరిగినది. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఇండియన్ ఎకానమీ, మరి ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఏపీ ఎకనామిక్ టెస్ట్ సిరీస్, ఏపీ బడ్జెట్ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా మనకి ఏపీ వాళ్ళకి సపరేట్ గా అప్లోడ్ చేయడం అనేది జరిగినది. ఈ తెలంగాణ వాళ్ళకైతే ఇండియన్ ఎకానమిక్ టెస్ట్ సిరీస్ ని కేవలం 199 రూపీస్ కి ఇస్తున్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏపీఎస్ వాళ్ళకైతే ఇండియన్ ఎకానమీ, మరి ఏపీ ఎకానమీ, ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ మొత్తం కలిపి 499 రూపీస్ కే ప్రస్తుతం ఇవ్వడం అనేది జరుగుతున్నది. మరి ఈ క్వశ్చన్ అన్ని మన నోట్బుక్ నుంచి వచ్చేస్తారంటే ఖచ్చితంగా వచ్చేయండి. నేను ప్రూఫ్ తో సహా ఖచ్చితంగా మీకు మన వాట్సాప్ ఛానల్ మన డిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ వాట్సాప్ ఛానల్ లింక్ లో జాయిన్ అవ్వండి. అందులో నేను ప్రూఫ్ తో సహా నేను చెక్ చేయడం అనేది జరిగినది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని టాపిక్ ను కవర్ చేస్తూ ప్రతి ఒక్క క్వశ్చన్ ని నాడిని పసిగట్టి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రాబోయే కాలం ఇండియన్ ఎకానమీలో ఏ ప్రశ్న అడుగుతున్నాడు, అసలు ఎలా అడుగుతాడు అని నాడిని పసిగట్టి ప్రత్యేకంగా విద్యార్థులకు యూజ్ అయ్యేటట్టు ఒకసారి క్వశ్చన్ స్టాండర్డ్ ని చూడండి. నేను చెప్పడం కాదు, నేను ప్రూఫ్ కూడా దీనికి సంబంధించి సెండ్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈసారి నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా నా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. మీకు మంచి మార్కులు అనగా 50 మార్కులకు పైగా నా టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్ రాకపోతే నన్ను అడగండి. 50 అయినా సరే అంటే అది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండి. కాబట్టి ఎకానమీ పార్ట్ మనం ఎక్కువగా స్కోర్ చేయలేం. కాబట్టి నేను కూడా ఎక్కువ స్కోర్ చేయాలని చెప్తున్నా. కానీ ఎకానమీ పైన మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక చిరంజీవి సార్ విద్యార్థిగా గత 6 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలకు పనిచేస్తున్నా నేను గ్రూప్ 1, గ్రూప్ 2 బోధించి మీకు ఇండియన్ ఎకానమీ సులభమైన పద్ధతి తీసుకోవడం అనేది జరిగినది. ఒకసారి నా టెస్ట్ సిరీస్ రాయండి. మీకు మంచిగా మార్కులు రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? కాబట్టి ఇది అదేవిధంగా మనకి దగ్గరలోనే ఎకానమీ పార్ట్ మొత్తం కూడా అలాగే కరెంట్ ఎకానమీ మొత్తం కూడా ఒక 6 నెలలకు సంబంధించి మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అది కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా హార్డ్ వర్క్ చేసి నేను ఈ బిట్స్ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఒకసారి గమనించాలని మరోసారి కోరుకుంటున్నా. ఈ వీటికి సంబంధించి ప్రూఫ్ తో సహా మన వాట్సాప్ ఛానల్లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి ఈ లింక్ ని షేర్ చేయండి. అదేవిధంగా ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ ని మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పర్చేస్ చేసుకుని మీ మంచి మార్కులు తెస్తాయని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎకానమీ పరంగా కావచ్చు, మరొక పరంగా కావచ్చు, ముఖ్యమైన సమాచారం మొత్తం కూడా మీరు ఏం తెలుసుకోవాలన్నా మన వాట్సాప్ నెంబర్ కింద ఇవ్వడం అనేది జరిగింది. దానికి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, లేదా వాట్సాప్ కాల్ అయినా చేయండి. నేను ఖచ్చితంగా నేనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.